ఏంటి మజా జాలీగా ఉండింది కదా? నేను అందులో అలాగే మునిగిపోయాను తెలుసా. ఇది వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ. వర్చువల్ టెక్నాలజీనా? అంటే నేను గాల్లో డ్రాప్ చేస్తే అది లైవ్ గా కనిపించింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమంటున్నావు? అంటే నేను డ్రా చేసేదంతా లైవ్ గా వస్తుందా? సరిగ్గా చెప్పావు. నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. అయితే నేను అబద్ధం చెప్తున్నా అంటున్నావా? పర్వాలేదు, ఈ టెక్నాలజీ ద్వారా మన క్లాస్ రూమ్ గోడలని మురికవ్వవు. అయితే ఓకే, ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా? బంగారం, నీ చేతిలో పెన్సిల్ ఉంది కదా, ఏదో ఒకటి డ్రా చేయి. నాకు చాలా జాలీగా ఉంది. అరే, అందరికి జాలీగానే ఉంటుంది సించాన్. షించాన్ నేలపైన రాసి అంత మరక మరక చేయకు, సరేనా? కానీ డ్రాయింగ్ చేయడానికి మీరు నాకు పేపర్ ఇవ్వలేదు కదా. అందుకని నువ్వు ఫ్లోర్ లో డ్రాయింగ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు డ్రా చేసింది ఏంటి? ఇది ప్యాంటా ఏంటిది? అవును, ఈ ప్యాంటు నాదే. సారీ, నేను ఇప్పుడు ఇది శుభ్రం చేసేస్తాను. చాలా అద్భుతం. ఇంతకు ముందు ఇంత అద్భుతమైన డ్రాయింగ్ ని నేను ఎప్పుడు చూడలేదు. మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఆయన నన్ను ఇంప్రెస్ చేశాడు. కానీ వాడు డ్రాయింగ్ ని చాలా చాలా సులభంగా గీశాడు. టేస్టీ. అద్భుతం. భలే భలే అదిరిపోయింది. సూపర్ డ్రాయింగ్. ఇవ్వండి. భూమిలో చిన్న పిల్లలు కూడా అద్భుతంగా డ్రాయింగ్ చేస్తున్నారు. ఇది మంచి విషయమే కదా. కానీ పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్ ని చెయ్యనివ్వట్లేదు. పిల్లలు వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్ ని చేయడానికి మన భూమికి వెళ్లి పెద్దవాళ్ళ నోరన్నిటిని మనమే ముయ్యాలి. ఏం చెప్తున్నావు నువ్వు? నోరు మూసుకోవాలనా? అవును. కానీ అదన్నీ చేసిన తర్వాత బిడ్డలు డ్రాయింగ్ చేయడం మర్చిపోతే? వాళ్ళు అలా చెప్పారంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి డ్రాయింగ్ చేయమంటాను. ఏంటి? నేను అలా జరగడానికి ఒప్పుకోను. మీరు నన్ను ఖచ్చితంగా ఆపలేరు. ఇంకా ఏం జరిగినా సరే పిల్లలు వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్ ని డ్రా చేయడానికి పెద్దవాళ్ళు అస్సలు ఆపకూడదు. మీలో ఎవరంతా నాతో పాటు నుంచోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇది జరగకూడదు.